హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి? చూసారా, ఈ రెసిపీ వచ్చేసండి మరో షార్ట్ వీడియోతో వచ్చామండి. ఈ రెసిపీ వచ్చేసేసండి పులిహోర గోంగూర అండి. చూసారండి ఎంతో ఇదిగా ఉంది, ఎమ్మీగా ఉందండి. దీనికైతే మేము 3 కట్టలు గోంగూర తీసుకున్నామండి. చూసారండి, 3 కట్టలు గోంగూర తీసుకొని దాన్ని ఏం చేసామంటే బాగా కడిగేసేసి ఈ ఫ్యాన్ కింద ఆరబెట్టేసామండి. ఆరబెట్టేసేసి బాగా పొడి అయ్యేంత వరకు ఆరబెట్టేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. కట్ చేసుకొని పక్కన పెట్టుకొని 3 కట్టల గోంగూరకు గాను నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని దాన్ని బాగా వేడి నీళ్ళల్లో నానేసుకున్నామండి. నానేసుకున్న తర్వాత ఇప్పుడు నాన్ స్టిక్ కడాయి అనేది పెట్టుకొని అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఈ గోంగూర అనేది బాగా ఫ్రై చేసేసుకున్నాము. ఫ్రై చేసేసుకొని దాంట్లోనే చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని 1 స్పూను పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నామండి. సాల్ట్ వేసుకున్నాం. దాన్ని బాగా ఎగరబెట్టేసేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత అదే వేరే నాన్ స్టిక్ ప్యాన్లో 1 స్పూను మెంతులు, 2 స్పూన్లు జీలకర్ర, ధనియాలు కూడా వేసి, ఆవాలు 2 స్పూన్లు, 1 స్పూను మెంతులు, 2 స్పూన్ ధనియాలు వేసుకొని దాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని దాన్ని కూడా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నామండి. ఇంకా ఇది ఉంది కదా, ఈ గోంగూర కూడా ఆరిపోయిన తర్వాత దాన్ని కూడా మిక్సీ పట్టుకొని, సో ఇది బాగా గోంగూర ఆరేసిన తర్వాత కొంతమంది మిక్సీ పట్టుకుంటారండి. మరి మేమైతే మామూలుగానే ఈ డీక్షలు అయితే రుబ్బేసుకున్నాము. కచ్చాపచ్చాగా ఉంటే అయితే ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ గోంగూర బాగా దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ఆ ఆకు అనేది ఉడికిపోయింది కాబట్టి అంటే రుబ్బటం టైప్లో అది కూడా బాగా మగ్గిపోయింది. అది కూడా బాగా పేస్ట్ అయిపోయిందండి. సో దాంట్లో ఏంటంటే కారం కూడా యాడ్ చేసేసుకున్నాము. ఆరిన తర్వాత కారం కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత తాలింపుకి అయితే సో ఇది ఈ గోంగూర దాంట్లోనే 250 గ్రాములు కారం కూడా వేసేసుకొని పక్కన పెట్టుకున్నా కూడా అది కూడా కలిపేసుకున్నాము. ఇదంతా కలుపుకున్న తర్వాత ఈ తాలింపుకి వచ్చేసి 1/4 కిలో ఆయిల్ అనేది తీసుకున్నామండి. సో ఈ తాలింపుకి వచ్చేటప్పటికల్లా 100 గ్రాములు ఆయిల్ తీసుకున్నామండి. సో 1/4 కిలో అనేది వేసుకున్నామండి. సరిపోదని మళ్ళీ ఇంకొంచెం 150 గ్రామ్స్ ఆయిల్ అనేది వేసుకున్నామండి. టోటల్గా 1/4 కిలో అయిందండి. సో దానికేమో 6 ఎండుమిరపకాయలు తీసుకున్నాము, 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక్కొక్క స్పూన్ అనమాట ఆవాలు, తర్వాత సాయమినపప్పు 1 స్పూను, పచ్చెనపప్పు 1 స్పూను, తర్వాత జీలకర్ర కొంచెము, తర్వాత వెల్లుల్లిపాయ ఇదండి దాన్ని ఏమంటారు కరివేపాకు రెబ్బ కూడా వేసుకొని చక్కగా బాగా వేయించుకొని మిగిలిన పక్కన పెట్టుకున్న ఈ పులిహోర గోంగూర అనేది కలిపేసుకున్నామండి. సో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.